హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఎండాకాలం వచ్చేసింది కదా, మామిడి పండ్లు కానీ పచ్చి మామిడికాయలు కానీ దొరికినప్పుడు మనం అస్సలు వదలమన్నమాట. పచ్చి మామిడికాయ అంటే చాలా ఇష్టము, పల్లికాయలు అంటే ఇంకా ఇష్టం అనమాట. సో పక్కింటి ఆంటీ వాళ్ళు నిన్న మామిడికాయలు కోసినప్పుడు నాకు ఆంటీ 4 కాయలు ఇచ్చారనమాట. చిన్నప్పుడు నేను పచ్చి మామిడికాయతో ఏ విధంగా తినేదాన్ని అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, షేర్ చేస్తాను. చక్కగా మామిడి పళ్ళు పైన ఉన్న జీడి అంతా కడిగేసేసి నీట్గా నీళ్ళల్లో పచ్చిగా ఉండాలండి, చాలా పుల్లగా ఉండాలి. మంచిగా ఒక ప్లాస్టిక్ కవర్ చూసుకుంటారు. చిన్నప్పుడు ఇదే పని చేసేదాన్ని. సో అది గుర్తొచ్చి నేను మీకు ఒక వీడియో పెడుతున్నానండి. మీరు కూడా చిన్నప్పుడు ఈ విధంగా చేసి ఉంటే కనుక, ఇట్లా చేసి కానీ తినుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. కొంచెం ఉప్పు కొంచెం కారం కలిపేసి ఈ మామిడికాయ కవర్లో పెట్టేసి చక్కగా దాన్ని ఇట్లా మెలిదిప్పేసేసి ఒక బండకి, ఒక రాయికి కానీ ఒక గోడకి కానీ గట్టిగా ఉండేదాన్ని ఏదైనా చూసుకొని నేలకైనా కూడా వేసి 4 బాదులు బాదామంటే లోపల మామిడికాయ అంతా ఉప్పు కారం మొత్తం పట్టేసి చక్కగా బద్దలుగా అయిపోతుంది. చాకుతో కూడా అవసరం లేదండి, అసలు అంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని గోడకేసి కొట్టాము చూడండి, దాని ఆకారం ఎట్ట అయిపోయిందో. ఉప్పు కారం మొత్తం కూడా ఈ పుల్లటి మామిడికాయకి పట్టేసింది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకవేళ చిన్నప్పుడు ఇదే విధంగా తినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది ఎంత టేస్ట్గా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. పుల్లగా కారంగా భలే ఉంటుంది అనమాట. సో నేను కూడా అదే పని చేశాను. ఇప్పుడు మర్చిపోవద్దు, చిన్నప్పుడు మీరు ఇట్లా చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. చక్కగా ఉప్పు కారం అంతా పట్టేసింది. నేను దీన్ని ఈ విధంగా తినడానికి స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ విధంగా కత్తితో పని లేకుండా, అసలు మనకి దేంతో పని లేకుండా ఉప్పు కారం ఉంటే చాలు, మామిడికాయ చాలు. టేస్టీ మామిడికాయ, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు, దీని పేరు ఏమంటారో కూడా తెలీదు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నాకు జస్ట్ కాయ దొరికింది కాబట్టి నేను చిన్నప్పుడు ఈ విధంగా తినేదాన్ని అని చెప్పేసి నేను మీకు చిన్న అంటే ఫన్నీ వీడియోగా షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఎవరైనా తినొచ్చు అనమాట. ఖచ్చితంగా పచ్చి మామిడికాయ దొరికితే మాత్రం ఈ పని అయితే చేయండి, ఓకేనా? పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, ఓకే?